నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేపు 3 గంటలకు మక్తల్ రాబోతూ ఉన్నారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న పురోగతి గురించి విజువల్స్, దాని తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో రివ్యూ తీసుకొని ఆ తర్వాత ఏదైతే జూరాల పైభాగాన కృష్ణానది పైన, భీమా నది పైన బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ల విషయం ఇదివరకే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. కన్సర్న్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూడా చర్చించడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కర్ణాటక మంత్రివర్యులు బోసురాజు గారితో చర్చించి ఇరువురి ద్వారా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏ విధంగా అయితే ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ల కింద బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు కట్టుకొని రైతాంగం అంతా సస్యశ్యామలంగా వ్యవసాయం చేసుకుంటున్నారో, తాగినీటికి ఇబ్బందులు లేక ఉన్నారో, అదే మాదిరిగా మన తెలంగాణలో కూడా గతంలో ఎవరు ఆలోచించలే, ఎవరు ఊహించలే కూడా, కానీ గూడూరుకెంచి జూరాల వరకు ఉన్నటువంటి 53 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒకటి కూడా బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు వేస్తారు, మాకు కావాలి. ఇట్లా చేయడం వల్ల ఏ విధంగా అయితే ఇంటి పైన ట్యాంకులో నీళ్లు సరిపోకుంటే ఇంకో ట్యాంక్ ఎక్స్ట్రా ఇట్లా పెట్టుకుంటామో, అదే మాదిరిగా ఈ వర్షాధారిత నీళ్ళని ఒడిసి పట్టి పెట్టుకోవడం వల్ల అవసరం ఉన్నప్పుడు మనము ప్రతి సంవత్సరం ఏ మాదిరిగా అయితే కర్ణాటక ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేసి 4 టీఎంసీ నీళ్ళు అడిగితే 2 టీఎంసీలు ఇచ్చి 2 టీఎంసీల నీళ్ళల్లో 1 టీఎంసీ నీళ్లు ఏరు మింగి ఇంకొక టీఎంసీ నీళ్లు మనకు వచ్చి తాగునీటికి ఉపయోగపడతా ఉండే అటువంటి సమస్యల్ని శాశ్వత పరిష్కారం చేయడానికి ఇరు ముఖ్యమంత్రి గారి దగ్గర, ఇరు మంత్రుల దగ్గర మాట్లాడడం వల్ల వాళ్ళు ఇచ్చిన సలహా సూచనల మేరకు ముఖ్యమంత్రి గారి మా కోరిక మేరకు ఏరియల్ సర్వేకి అవకాశం ఇచ్చారు. మరి ఆ ఏరియల్ సర్వే కోసమే వస్తున్నాడు కాబట్టి భగవంతుని దయ వల్ల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేసి ఇరు రాష్ట్రాల మంత్రులు కొలిక్కి తీసుకొచ్చినటువంటి కృష్ణా మీద, భీమా మీద కట్టాలనుకుంటున్నటువంటి బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ల ఏరియల్ సర్వేకి వస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా ఎక్కడెక్కడైతే కావాలో ప్రాజెక్ట్ అక్కడ ఘన స్వాగతం పలకవలసిందిగా నేను యావత్ రైతాంగాన్ని కోరుకుంటూ, మరి అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లకించి పెండింగ్లో ఉన్నటువంటి భూత్పూరు, నేడుగం గ్రామాలకు మరి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామని చెప్పేసి 3 రోజుల క్రితం కలెక్టర్ గారికి ఆ ఊర్లకు ఏం కావాలని చెప్పి అడిగే జీవో కాపీ ఇచ్చారు. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ 2010లో ఇచ్చిన జీవో 210 జీవో నంబర్ ప్రకారంగా ముంపు గ్రామాలను ప్రకటిస్తే 10-12 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఊర్లన్నీ కూడా అగమ్య గోచరంగా తయారై ₹1 డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వకుండా ఆ ఊరని నిర్వీర్యం చేసినటువంటి సందర్భం. మళ్ళీ ఏ నీళ్లు నిధులు నియామకాల పైన వచ్చినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ 2 ఊర్లను ధ్వంసం చేసి ఆఖరికి ముంపు గ్రామాలుగా ప్రకటించము, మీకు కొంత లీకేజ్ ఉంది కాబట్టి చేసుకోండి, ₹70 లక్షల నేడుగంకి, ₹1,10,00,000 భూత్పూర్కి ఇచ్చి ఫైల్ క్లోజ్ చేసినటువంటి ఫైల్ని మళ్ళీ రీఓపెన్ చేపించి దాదాపు అన్ని ఫెసిలిటీస్ వచ్చే వరకు 15 నుంచి 1,600 కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిసినా కూడా మా మాట మేరకు, మా కోరిక మేరకు, మా అవసరం ఉందని చెప్పిన విధానం మేరకు ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చి మరి కలెక్టర్ గారికి బాజప్తా గ్రామ మీటింగ్స్ పెట్టి వాంటింగ్ ఏదో ఇవ్వండి, మేము క్యాబినెట్లో పెట్టి బడ్జెట్ అలొకేట్ చేస్తామని చెప్పిన మాట చాలా ఆనందాన్ని కలిగించింది. దీంతోపాటు ఈ కృష్ణా మీద, భీమా మీద బ్రిడ్జులు కట్టుకుంటే రాబోయే తరాలకు మనం ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఈ బ్రిడ్జ్ల ద్వారా తాగునీరు, సాగునీరు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజానికం అంతా కూడా సుభిక్షంగా బతకడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుందన్న విషయాన్ని కోరుకుంటూ, అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారి మరొక కోరిక కోరినాం. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భారతదేశంలో ఎవరు కూడా ఇవ్వనంత డబ్బిచ్చి రైతులను ఒప్పించి 98.5% రైతుల యాక్సెప్ట్తో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్లో 60 to 70% వర్క్ కంప్లీట్ అయింది. మిగతా వరకు కూడా త్వరితగతిగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగా మరి భూత్పూర్కి నీళ్ళు తీసుకుపోతున్నాం కాబట్టి మా భూత్పూర్ని
ఏ విధంగా అయితే ఇప్పుడే మొన్న ఇచ్చిన జీవో ప్రకారంగా మరి కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారో అదే మాదిరిగా ఆ భూత్పూర్ని బండ్ ఏర్పాటు చేసి ఎక్స్పాన్షన్ చేసి ఒక 15 టీఎంసీల నీళ్లు నిలుపుకోవడానికి అవకాశం ఇవ్వమని కూడా కోరబోతా ఉన్నాం. ఒకవేళ అది జరిగితే ఇక నా భవిష్యత్ ఇంకెప్పుడు ఎవరు ఈ ప్రాంతంలో నీళ్ల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులే ఉండవన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మరి అడగంగానే అనుగుండకు డబ్బులు ఇచ్చి మళ్ళీ అడగంగానే అంకెనపల్లికి ఇప్పుడు 10A క్లియరెన్స్ ఇచ్చి దానికి డబ్బులు ఇచ్చి ఇంకా 10A క్లియర్ చేయడానికి నాదనపల్లి ఉంది. ఈ 3 ఊర్లకి